ఇద్దరు బాబులు. చిన్న అబ్బాయి 2019లో వెళ్ళాడు కెనడాకు, పెద్ద అబ్బాయి 2022లో వెళ్ళాడు. చిన్న అబ్బాయి స్టడీ అయిపోయింది, పీజీ చేయడానికి వెళ్ళాడు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి జాబ్ సర్చింగ్ లో ఉన్నాడు. పెద్ద అబ్బాయి స్టడీలో ఉన్నాడు. నిన్న చిన్న అబ్బాయిది బర్త్డే ఉంటుంది, బర్త్డే కోసం అని చెప్పేసి ఇక్కడ లేక్ దగ్గర కాటేజ్ ఉంది, అక్కడికి వెళ్తున్నాం డాడీ అని చెప్పారు. వాళ్ళు ఇద్దరితో పాటు ఇంకో 4 ఫ్రెండ్స్, ఒక కెనడా అతను కూడా ఉన్నాడని చెప్తున్నారు. పెద్ద బాబు కూడా ఉన్నాడు. పెద్ద బాబు ఉన్నాడు. 2 బాబులు, 4 ఫ్రెండ్స్, వాళ్ళ 4 ఫ్రెండ్స్. ఒక కెనడా అబ్బాయి, కెనడా బాబు, అతను ఆ ఇంటి ఓనర్ అంట. అతను కూడా వచ్చాడు, కాటేజ్ కూడా అతనిది అంట. అక్కడికి వెళ్ళారు. ఆ కాటేజ్ దగ్గర ఉండి ఆ నైట్ మార్నింగ్, నిన్న సండే రోజు మార్నింగ్ రోజు స్విమ్మింగ్ చేద్దామని ఆ లేక్లోకి వెళ్ళారండి. ఉన్నారు వాళ్ళు లేక్లో స్విమ్మింగ్ చేసి, అందరు స్విమ్మింగ్ పోయారంట. ఆ స్విమ్మింగ్ చేసి అందరు రిటర్న్ వచ్చారు. పెద్ద అబ్బాయి కూడా రిటర్న్ వచ్చాడు, చిన్న అబ్బాయి రాలేదు. బయటకు వచ్చిన తర్వాత చూస్తే తమ్ముడు రాలేదని చెప్పేసి వాడు మొత్తం అందరు మళ్ళీ పోయి ఒకసారి చూశారంట. చూసేసరికి వాడు అప్పటికి లేడని చెప్పేసి అప్పుడే కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు వాళ్ళని లోపల పోవద్దని చెప్పేసి రెస్క్యూ టీమ్ పిలిపిస్తాం, మీరు ఎంటర్ కావద్దని చెప్పి దూరం ఇచ్చారంట. ఆ రెస్క్యూ టీమ్ రావడానికి మార్నింగ్ 9 o'clock అవుతుంది, ఈవినింగ్ 8 o'clock ఎప్పుడు రెస్క్యూ టీమ్స్ వచ్చారు.